హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సీక్రెట్స్ ఆఫ్ నేచర్ లైఫ్ అండ్ ఫుడ్. ఇవాళ మనం ఎండు నెత్తళ్ళు విత్ దోసకాయ కర్రీ తయారు చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: పుల్లగా ఉన్న దోసకాయలు, ఉల్లిపాయలు, ఇంకా అల్లం అండ్ ఎండు నెత్తళ్ళు. ఎండు నెత్తళ్ళని ముందుగా మనం తల తోక తీసివేయాలి. తల దగ్గర బ్లాక్గా ఉన్న పార్ట్ కూడా తీసివేసి శుభ్రంగా మంచినీటితో క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన వాటిని పసుపు, ఉప్పు, నిమ్మకాయ రసం కూడా వేసి 2 మినిట్స్ తర్వాత వాటర్తో వాష్ చేసుకోవాలి. అలాగ 2 to 3 టైమ్స్ చేసినాక ఎటువంటి స్మెల్ ఉండదు. చేపలకు ఉన్న బ్యాడ్ స్మెల్ పోతుంది. సో కూరలో కూడా ఎటువంటి బ్యాడ్ స్మెల్ రాదు. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేయడం వల్ల. సో ఇలా చేసిన ఎండు నెత్తలని ఫస్ట్గా ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఇలా గోల్డెన్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. దీనివల్ల కూర చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చి వాసన కూడా పోతుంది. దోసకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ని, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను దీంట్లో యాడ్ చేయట్లేదు, ఎందుకంటే నేను కేవలం అల్లం మాత్రమే ఈ కర్రీకి యూజ్ చేస్తున్నాను. కావాల్సిన వాళ్ళు వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. అండ్ ఈ కర్రీకి తగినంత ఉప్పు, కారం అండ్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఉప్పు, కారం సరిపోకపోయినా కూడా ఇది ఒక రకమైన టేస్ట్ స్మెల్ కూడా వస్తుంది. ఇలా ఫ్రై అయిన చేపలని ఇలా సైడ్ తీసుకొని బౌల్లో ఉంచుకోవాలి. ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకొని ట్రాన్స్పరెంట్ అయినాక దోసకాయ ముక్కలు కూడా వేసుకొని 2 to 5 మినిట్స్ బాయిల్ అయినాక మాత్రమే ఇలా అల్లం పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కూరకు తగినంత సాల్ట్ మాత్రమే వేసుకోవాలి, ఎందుకంటే ఎండు నెత్తళ్ళలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది. కాబట్టి దోసకాయకి, ఆనియన్స్కి సరిపడినంత సాల్ట్ మాత్రమే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఉప్పు, తగినంత కారం వేసుకొని 2 to 3 మినిట్స్ ఫ్రై అయినాక మాత్రమే కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటరీగా కావాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేసి దాన్ని ఇగురులాగా చేస్తున్నాను అన్నమాట. ఇలా ఫ్రై చేసినాక కొంచెం వాటర్ యాడ్ చేసేసి ప్లేట్ పెట్టేసేయాలి. ఆ తర్వాత 5 to 10 మినిట్స్ బాయిల్ అయినాక మాత్రమే మనం ఫ్రై చేసి ఉంచుకున్న ఎండు నెత్తళ్ళు యాడ్ చేసుకోవాలి. ఇలా ఎండు నెత్తళ్ళతో ఇంకా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కర్రీస్ తయారు చేసుకోవచ్చు. ముందు మన ఛానల్లో ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇలా వాటర్ సరిపడినంత వేసుకొని ప్లేట్ పెట్టేసుకోవడమే. ఆ తర్వాత ఇట్లా చూపించిన విధంగా ముక్క సాఫ్ట్గా బాయిల్ అవుతుంది. అలా బాయిల్ అయినాక మాత్రమే ఎండు నెత్తళ్ళు ఫ్రై చేసి ఉంచుకున్న వాటిని కూరలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారం, పులుపు అనేది చేపలకు పట్టడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. బట్ ఈ కర్రీకి మంచి దోసకాయలు ఉండాలి. పులుపు లేకపోతే దోసకాయలు ఈ కర్రీ టేస్ట్ రాదు. నేను దీంట్లో ఎటువంటి చింతపండు పేస్ట్ యాడ్ చేయడం లేదు, ఎందుకంటే దోసకాయ చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి ఇంకా వేరే పులుపు అవసరం లేదు ఈ కూరకి. ప్లేట్ పెట్టేసి 2 to 5 మినిట్స్ బాయిల్ చేయాలి. ఇలా బాయిల్ అయిపోగానే వాటర్ సరిపడినంత చూసుకొని కావాల్సిన వాళ్ళు కొంచెం యాడ్ చేసుకోండి. బట్ నాకైతే ఈ కూరకి కొంచెం సరిపోతుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉంటే దోసకాయ ఎండు నెత్తళ్ళ కర్రీ రెడీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఫర్ మోర్ నాన్ వెజిటేరియన్ రెసిపీస్ ముందు మన ఛానల్లో ఎలా తయారు చేయాలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.